తెలంగాణ పాలిసెట్ 2025కి సంబంధించి ఫైనల్ ఫేజ్ ఆర్ ఫేజ్ 2కి సంబంధించిన అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి ఈ వీడియో లోపల. సో ఈ అలాట్మెంట్కి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ డౌట్స్ని మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఒక్కొక్క డౌట్ని. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ప్రీవియస్గా మనం ఇట్లాంటి వీడియోస్ అయితే వేసుకున్నాం అండ్ ఫర్దర్గా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటాం మీ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు. సో నెక్స్ట్ మనం ఇంట్రా స్లైడింగ్ ఫేస్ గురించి అండ్ దాని తర్వాత స్పాట్ అడ్మిషన్ గురించి అయితే డీటెయిల్ వీడియోస్ అయితే వేసుకుంటాం. డూ ఫాలో అస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఒకటే ఒక కామన్ డౌట్ ఏంటంటే ఫేజ్ 2 లోపల సీట్ వచ్చింది బట్ నాకు ఆ సీట్ అనేది నచ్చలేదు. సో నాకు ఫస్ట్ ఫేజ్ లోపల ఉన్న సీట్ ఉంటుందా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది. ఫేజ్ 2 లోపల సీట్ వస్తే మాత్రం ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మనకు ఛాన్స్ అయితే ఉండదు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి మళ్ళీ వెళ్ళి జాయిన్ కావడానికి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెక్స్ట్ క్వశ్చన్, నాకు రీఅలాటెడ్ అని చెప్పి మెసేజ్ వచ్చింది అని చెప్పి అంటున్నారు అన్నట్టు. సో ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అదే కాలేజ్ ఇచ్చినట్టయితే రీఅలాటెడ్ అని చెప్పి మెసేజ్ అయితే వస్తుంది అన్నట్టు. సో మీరు రీఅలాట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అయితే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ లోపల అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ఫీ పేమెంట్ చేస్తే మాత్రం మనకు ఫీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ దెన్ ఇంకొక డౌట్ ఏంటంటే ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ లోపల ఎంత అయితే ఫీ ఉందో అంత ఫీని మనం పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ ఒకవేళ నీకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఫేజ్ 2 లోపల కూడా సీట్ వచ్చింది అనుకో, ఫేజ్ 1లో కట్టిన అమౌంట్ అనేది ఫేజ్ 2కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఫేజ్ 2 లోపల వచ్చిన కాలేజ్ ఫీ అనేది కొంచెం ఎక్కువ ఉంటే మనం ఏదైతే ఎంత అమౌంట్ అయితే ఎక్కువ ఉందో అంత అమౌంట్ మాత్రమే పే చేస్తాం. అండ్ మిగతా అమౌంట్ అయితే ఫస్ట్ ఫేజ్ నుండి సెకండ్ ఫేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫేజ్ 1లో సీట్ వచ్చి ఫేజ్ 2 లోపల ఎవరికైతే సీట్ వస్తుందో ప్రతి ఒక్కరు ఫేజ్ 2 లోపల సీట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మనం జాయినింగ్ రిపోర్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకొక డౌట్ ఏంటంటే నాకు ఫేజ్ 2 లోపల వచ్చిన సీట్ నచ్చలేదు అంటే ఫేజ్ 2 లోపల సీట్ నచ్చినా నచ్చకపోయినా జాయిన్ కావాలి. జాయిన్ కాకపోతే సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ దెన్ ఇంకొక డౌట్ ఏంటంటే నెక్స్ట్ ఫేజ్ ఏదైనా ఉంటుందంటే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు నెక్స్ట్ ఫేజ్ గురించి. డైరెక్ట్ స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. అండ్ స్పాట్ అడ్మిషన్ గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకున్నాం. ఒకవేళ మీకు సీట్ రాకపోయినా కూడా మీరైతే స్పాట్ అడ్మిషన్కి వెళ్ళి జాయిన్ కావచ్చు. స్పాట్ అడ్మిషన్ గురించి ఫర్దర్గా ఒక వీడియో అయితే చేసుకుందాం మనం. ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 లోపల వచ్చిన కోర్స్ని చేంజ్ చేసుకోవచ్చా అంటే మనకి ఇంట్రా స్లైడింగ్ ఫేస్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అందులోపల కోర్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ దెన్ లాస్ట్ డే ఫర్ రిపోర్టింగ్. సో ఎప్పటి టైం ఉంది ఆన్లైన్ లోపల ఫీ పే చేసి రిపోర్ట్ చేయడానికి అనే విషయానికి వస్తే 29th July 2025 వరకు టైం అయితే ఉంది. అండ్ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసి రిపోర్ట్ చేయడానికి ఎప్పటివరకు టైం ఉంది అనే విషయానికి వస్తే 30 July 2025 వరకు టైం ఉంది. సో కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతా అని చెప్పి కాలేజ్ వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. అండ్ మనకి రిపోర్టింగ్ టైం లోపల ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి ప్రీవియస్గా వీడియో వేసుకున్నాం. అండ్ కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ మీద ఐ బటన్స్ లోపల మీకు ఆ వీడియో అయితే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.